పోయినసారి ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఫాస్టింగ్ ఉన్నా. అయితే నేను పిల్లలు కాలేదన్నమాట. నాకు 2 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, పిల్లలు కాలేదు. నాతో పాటు పెళ్ళి అయిన వాళ్ళకి అందరికీ పిల్లలు అయ్యారు, నాకు కాలే. అయితే నేను అసలు అది అడగాలని కూడా నేను అనుకోలేదు. కాకపోతే నా నోటికి సడన్గా నేను ప్రేయర్ చేస్తుంటే నాకు పిల్లలు కావాలి ప్రభువా అని నేను అడిగిన, అంతే. ఎవరో వచ్చి నా కడుపుపై ప్రేయర్ చేస్తురు. అయితే నాకు భయం అయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎవ్వరు లేరు నా ముంగల. అసలు నేను అంత పట్టించుకోకపోతే పోయినసారి ఇదే టైంలో ఆల్ నైట్ ప్రేయర్లో అయిపోయింది. ఇక్కడే పడుకుంటే నన్ను పిలుస్తురు, ఎవరు నా పేరు పెట్టి పిలుస్తుంటే ఇంక నేను ఎవరో అని మా వాళ్ళే అనుకొని నేను వదిలేసుకొని నీకు గిఫ్ట్ ఇస్తున్నా నేను అని అన్నారు. ఎవరో నాకైతే తెలియదు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఈసారి నాకు దేవుడు కొడుకునిచ్చిండు. మరి ఈ హాస్పిటల్లో మేము డెలివరీ అయినాక ఏమైందంటే నా బాబుకు నాకు గ్యారంటీ ఇవ్వలేదు. అయితే మేము ప్రాఫెట్కు ఫోన్ చేసాము. బాబు ఏడవలేదన్నమాట పుట్టంగానే. అయితే ప్రాఫెట్కు ఫోన్ చేసాము. ప్రాఫెట్ ఆయిల్కు నూనె ప్రేయర్ చేసి ఈ ఆయిల్ ఒక డ్రాపు బాబు నోట్లో అంటి ఇవ్వండి, ఏం కాదు అని చెప్పాడు. అంటే ఆయిల్ పోయి అంటి అనగానే మా బాబు లేచి ఏడ్చాడంట. అయితే ఇంకా 2 రోజుల వరకు బాబును తల్లి దగ్గరికి పంపించాము అని అన్నారంట. అయితే నాకు ఆ విషయం వచ్చి మా ఆయన చెప్పి వెళ్ళిండు, బయటికి వెళ్ళిండు. ప్రభువా మరి 2 రోజుల వరకు అంటే ఏంది, నువ్వే ఇచ్చినావు కదా, నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎమ్మటే తీసుకురాలేవా? అయితే అది పుట్టినాక ఉంటలే 24 గంటల వరకు అసలు నేను చూడలేదు ఆయనను. అయితే ప్రభువా నేను చూడాలి ఇప్పుడే అన్న అంతే. ఇంకా కళ్ళు మూసుకున్నా తెరిచే లోపు అసలు మా ఆయన నా కాడికి ఎత్తుకొని వస్తుండు. మా ఆయన నా కాడికి తీసుకొని వస్తుంటే ఇట్లా పట్టుకొని వస్తుంటే ఏంటిది అని అంటే మన బాబు అని